అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మనం ఐక్యూ Z3 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఓవర్‌వ్యూనే చూడబోతున్నాం. సో ఇదే మనకి ఐక్యూ Z3 యొక్క బాక్స్ పైన చూసారంటే ఫ్రంట్‌లో మనకి ఐక్యూ అని చెప్పి పెద్దగా బ్రాండింగ్ వచ్చి మనకి రాసున్నారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందని చెప్పి ఇప్పుడు మనము చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి ఐక్యూ Z3 5G అని చెప్పి రాస్తున్నారు. అవునండి, ఈ ఫోన్ చూసారంటే మనకి 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో చూసారంటే స్నాప్‌డ్రాగన్ 768 చిప్‌సెట్ వచ్చి ఇచ్చారు. సో అది వచ్చి ఒక 5G చిప్‌సెట్ అని చెప్పాలి. వెనకాల పక్క మీరు చూడొచ్చు, ఇది వచ్చి మనకి ఐక్యూ నుంచి రివ్యూ నోట్ వచ్చి పంపించారు. సో బ్లూ కలర్ 8GB ర్యామ్ 256GB వర్షన్ వచ్చి పంపించారు. ప్రైస్ వచ్చి మనకి కొట్టేశారు. సో లాంచ్ అయినాక ప్రైస్ ఎంత అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో వచ్చి నేను మెన్షన్ చేస్తాను, ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు వచ్చి ప్రైస్ తెలియదు. సో ఇప్పుడు చూసారంటే మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే లోపల మనకి ఇంకొక ఎల్లో కలర్ బాక్స్ ఉంది. ఆ బాక్స్లో చూసారంటే మనకి ఐక్యూ అని చెప్పి బ్రాండింగ్ వచ్చి రాస్తున్నారు. సో ప్యాకింగ్ వచ్చి ఒక మంచి క్వాలిటీ ప్యాకింగ్ వచ్చి మనకి చేశారు అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఏమేమి ఉంది అని చెప్పి చూద్దాము. సో బాక్స్ లోపల చూసారంటే ఫస్ట్ మనకి ఒక USB Type-C కేబుల్ వచ్చి ఇచ్చారు. సో దీంట్లో 55W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో దానికి కావాల్సిన ఒక USB Type-C ప్రొప్రైటరీ కేబుల్ వచ్చి ఇచ్చారు. సో ఫస్ట్ చూసారంటే బాక్స్ లో ఈ USB Type-C కేబులే వచ్చి ఉంది. నెక్స్ట్ చూసారంటే ఒక సిమ్ ఇజెక్టర్ ట్రే వచ్చి మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ దాని తర్వాత చూసారంటే యూజర్ గైడ్ ఉంది, ఆ వారంటీ కార్డ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఒక TPU కేస్ వచ్చి ఇచ్చున్నారు. సో ఒక మంచి క్వాలిటీ TPU కేసే మనకు వచ్చి ఇచ్చారు, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. సో నెక్స్ట్ చూసారంటే బాక్స్లో ఏముందంటే మనకి ఐక్యూ Z3 ఫోనే ఉంది. సో ఫస్ట్ వచ్చి మనం స్టిక్కర్స్ అంతా పీల్ ఆఫ్ చేసేసి కవర్స్ అంతా మనం రిమూవ్ చేస్తాము. సో ఈ ఫోన్ ఒక స్పెషాలిటీ చూసారంటే స్నాప్‌డ్రాగన్ 768 ప్రాసెసర్ వచ్చి ఇచ్చారు. సో ఇండియాలో ఫస్ట్గా వచ్చి ఈ ప్రాసెసర్ని ఐక్యూ Z3నే వచ్చి మనకి తెస్తున్నారు. సో ఫస్ట్ చూసారంటే ఇప్పుడు మనం స్టిక్కర్స్ అంతా పీల్ ఆఫ్ చేసాము. సో ఫోన్ ఒక ఓవర్‌వ్యూ వచ్చి చూద్దాము. ఫోన్ చూడడానికి చాలా అందంగా ఉందండి. బట్ వెనకాల పక్క చూసారంటే అది గ్లాస్ బ్యాగ్ కాదు, మనకి ప్లాస్టిక్ బ్యాగే. సో పట్టుకునేప్పుడు ఆ ప్లాస్టిక్ ఫీలింగ్ వచ్చి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో కొంచెం చీప్ ఫీలింగ్ వచ్చి వస్తుంది. బట్ చూడడానికి ఫోన్ చాలా అందంగా ఉంది. సో డిజైన్కి ఐక్యూకి ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి ఇస్తాము. సో ఇప్పుడు వచ్చి ఫోన్ని మనం పక్కన పెట్టేస్తాం. ఫోన్ని పక్కన పెట్టేసి బాక్స్లో వేరేముందని చెప్పి చూద్దాము. బాక్స్లో చూసారంటే ఈ పెద్ద ఛార్జర్ వచ్చి ఉంది. సో ఇది చూసారంటే వివో వాళ్ళ 55W ఫ్లాష్ ఛార్జర్. అవునండి, 55W ఛార్జర్ వచ్చి బాక్స్లో మనకి ఇచ్చారు. సో ఇప్పుడు ఛార్జర్ని పక్కన పెట్టేసి ఫోన్నే ఒక ఓవర్‌వ్యూ వచ్చి చూద్దాం. సో ఫోన్ చూడడానికి బాగుంది. అదేలా చూసారంటే ఫోన్ కొంచెం హెవీగా కూడా ఉంది అని చెప్పాలి. సో కేస్ చూసారంటే కేస్ మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఫిట్ అవుతుంది. సో ఒక మంచి క్వాలిటీ TPU కేసే మనకి ఐక్యూ వాళ్ళు వచ్చి బండిల్ చేశారు. సో ఇప్పుడు ఏం చేద్దామని చూసారంటే ఇప్పుడు వచ్చి మనం ఈ ఫోన్కి ఒక ఫస్ట్ బూట్ వచ్చి ఇద్దాము. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చి మనకి ఖచ్చితంగా ఇచ్చింది. సో ఐక్యూ 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి చూపిస్తుంది. సో ఫోన్ వచ్చి నేను సెట్ చేసేసి వస్తాను. అందులోపల చూసారంటే ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్, దాని తర్వాత బటన్ ప్లేస్మెంట్స్ అంతా వచ్చి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ చూసారంటే వెనకాల పక్క మనకి ప్లాస్టిక్ బ్యాగ్ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 768G చిప్సెట్ వచ్చి ఇచ్చారు. 4400 mAh బ్యాటరీ ప్లస్ మనకి 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ వచ్చి ఇచ్చారు. ఫ్రంట్లో వచ్చి 6.58 ఇంచ్ 120Hz LCD డిస్ప్లే వచ్చి ఇచ్చారు. సో దీంట్లో వచ్చి AMOLED లేదు, 120Hz LCD ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి లేదు. నెక్స్ట్ చూసారంటే కింద మనకి హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఒక మైక్రోఫోన్ ఉంది, దాని తర్వాత USB Type-C పోర్ట్ ఉంది. దాని తర్వాత చూసారంటే ఒకే ఒక స్పీకర్ గ్రిల్ వచ్చి ఇచ్చారు. దీంట్లో చూసారంటే మనకి డ్యూయల్ స్పీకర్స్ వచ్చి ఇవ్వలేదు. నెక్స్ట్ పైన పక్క ఏముంది చూసారంటే పైన పక్క మనకు ఒక మైక్రోఫోన్ ఉంది. దాని తర్వాత చూసారంటే సిమ్ ట్రే వచ్చి ఇచ్చారు. సో ఇది వచ్చి ఒక హైబ్రిడ్ సిమ్ ట్రే. దీంట్లో వచ్చి మీరు 2 నానో సిమ్ వేసుకోవచ్చు, లేదంటే ఒక నానో సిమ్ దాని తర్వాత ఒక మెమరీ కార్డ్ వచ్చి వేసుకోవచ్చు. దీంట్లో చూసారంటే రెండు 5G బ్యాండ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, N77 దాని తర్వాత N78. రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే వాల్యూమ్ రాకర్స్ ఉంది. దాని తర్వాత చూసారంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ కీలోనే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి ఎంబెడెడ్ వచ్చి చేస్తారు. దీని తప్పితే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి వేరేం లేదు. నెక్స్ట్ చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి క్లియర్గా ఉంది, వేరే ఏమీ లేదు అని చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే మనం ఆ స్పెసిఫికేషన్స్ అంతా బటన్ ప్లేస్మెంట్స్ అంతా చూస్తాము. నెక్స్ట్ చూసారంటే సాఫ్ట్వేర్ ఓవర్‌వ్యూనే చూద్దాము. సో సాఫ్ట్వేర్ ఓవర్‌వ్యూ తీసుకున్నారంటే దీంట్లో వచ్చి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫన్ టచ్ OS ఇస్తున్నారు. సో ఫన్ టచ్ OSలో చూసారంటే మనకి ఫస్ట్ కొన్ని యాప్స్ అంతా మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా ఇచ్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ చూసారంటే నెట్‌ఫ్లిక్స్ ఉంది. దాని తర్వాత మోజ్ అని చెప్పి ఒక యాప్ ఉంది. డైలీ హంట్ అని చెప్పి ఒక యాప్ ఉంది. సో నెట్‌ఫ్లిక్స్ వచ్చి మీరు అన్‌ఇన్‌స్టాల్ వచ్చి చేసుకోలేరు. బట్ నెట్‌ఫ్లిక్స్ తప్పితే మిగతా అప్లికేషన్స్ అన్నీ మనకి అన్‌ఇన్‌స్టాల్ అయితాంది. సో ఈ మోజ్ అప్లికేషన్ వచ్చి మనకి అన్‌ఇన్‌స్టాల్ అయితాంది. డైలీ హంట్ వచ్చి మనకి అన్‌ఇన్‌స్టాల్ అయితాంది. అదెలా చూసారంటే మనకి స్నాప్‌చాట్ కూడా వచ్చి అన్‌ఇన్‌స్టాల్ అయితాంది. సో కొన్ని ఎక్స్‌ట్రా అప్లికేషన్స్ ఉంది. బట్ అదొచ్చి మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ మాత్రం మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోలేరు. అది కాకుండా చూసారంటే హాట్ యాప్స్ అని చెప్పి మనకి ఒక ఫోల్డర్ లాగా ఇచ్చారు. సో ఒక యాప్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పొచ్చు. బట్ మంచి విషయం చూసారంటే అవన్నీ మీరు రిమూవ్ వచ్చి చేసుకోవచ్చు. సో హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అంతా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి ఫోన్ అప్లికేషన్. సో ఇప్పుడు చూసారంటే చాలా మంది గూగుల్ వాళ్ళ ఫోన్ అప్లికేషన్ ఇస్తున్నారు. బట్ వివో వాళ్ళు చూసారంటే గూగుల్ వాళ్ళది యూజ్ చేయలేదు. వివో వాళ్ళు వాళ్ళ సొంత ఫోన్ అప్లికేషనే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. మెసేజింగ్ అప్లికేషన్ కూడా చూసారంటే వాళ్ళ సొంత మెసేజింగ్ అప్లికేషన్ ఇచ్చారు. కానీ గూగుల్ వాళ్ళ అప్లికేషన్స్ వచ్చి మనకి వీళ్ళు వాడలేదు. నెక్స్ట్ చూసారంటే మనకి లాంచర్ కూడా ఉంది. సో అదొక మంచి విషయమే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సెట్టింగ్స్కి వచ్చి వెళ్తాము. సెట్టింగ్స్కి వెళ్ళేసి మనం చూసారంటే అబౌట్ ఫోన్ వెళ్ళేసి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి చూద్దాము. సో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. సో అది ఖచ్చితంగా ఒక మంచి విషయం. లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ వర్షన్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. సో ఖచ్చితంగా వివోకి వచ్చి ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి చెప్దాము. నెక్స్ట్ చూసారంటే ప్రాసెసర్ మీరు చూడొచ్చు స్నాప్డ్రాగన్ 768G అని చెప్పి ఇస్తున్నారు. ర్యామ్ వచ్చి ఇది 8GB ర్యామ్ వేరియంట్. అది కాకుండా మనకి 3GB ర్యామ్ వచ్చి వర్చువల్ ర్యామ్ వచ్చి ఇస్తున్నారు. సో నాకు తెలిసి 6GB ర్యామ్ వేరియంట్లో కూడా వర్చువల్ ర్యామ్ వచ్చి ఉంటుంది. ఫోన్ స్టోరేజ్ వచ్చి ఇది 256GB వర్షన్ అని చెప్పాలి. సో ఇప్పుడు మనం చూసారంటే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లోపల వెళ్తాం. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లోపల మీరు చూడొచ్చు ఓఎస్ వర్షన్ వచ్చి ఫన్ టచ్ ఓఎస్ 11.1 గ్లోబల్ అని చెప్పి మనకి రాస్తున్నారు. సో ఇదే మనకి సాఫ్ట్వేర్ వర్షన్. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ చూసారంటే మనకి మే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి ఇచ్చారు. సో ఇంకా జూన్ సెక్యూరిటీ ప్యాచ్ లేదు, మే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి మనకి ఉంది. నెక్స్ట్ చూసారంటే మనం డిస్ప్లే సెట్టింగ్స్కి వచ్చి వెళ్దాము. సో దాని తర్వాత చూసారంటే ర్యామ్ అండ్ స్టోరేజ్. సో ర్యామ్లో నేను చెప్పినట్టు దీంట్లో వర్చువల్ ర్యామ్ వచ్చి ఇచ్చారు. సో ఒకవేళ మీకు 8GB సరిపోతే 3GB వర్చువల్ ర్యామ్ కూడా మీరు వచ్చి వాడుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం. సో మొత్తంగా చూసారంటే టోటల్గా 11GB ఆఫ్ ర్యామ్ వచ్చి వస్తుంది. ఒకవేళ మీరు 6GB ర్యామ్ వేరియంట్ కొంటే మీకు 9GB ఆఫ్ ర్యామ్ వచ్చి వస్తుంది. సో మనకి ర్యామ్ వచ్చి ఖచ్చితంగా ప్రాబ్లంగానే ఉండదు అని అనుకుంటున్నాను. సో మీకు కావాలంటే మీరు వచ్చి ఎక్స్టెండెడ్ ర్యామ్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ స్టోరేజ్ తక్కువ ఉంటే మీరు ఇది వచ్చి డిసేబుల్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చూసారంటే ఇది 256GB వేరియంట్. సో 256GBలో 20GB మనకి యూస్డ్గా ఉంది. మిగతా అంతా చూసారంటే మనకి ఫ్రీగా ఉంది. సో స్టోరేజ్ వచ్చి నాకు తెలిసి ఒక ప్రాబ్లంగా వచ్చి ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు మనం డిస్ప్లే సెట్టింగ్స్కి వచ్చి వెళ్దాము. సో పైన చూసారంటే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ ఉంది. సో ఆ డిస్ప్లే సెట్టింగ్స్ వెళ్ళి ఇప్పుడు మనం ఓపెన్ చేసి వచ్చి చూద్దాము. సో డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లోపల మీరు చూడొచ్చు ఫస్ట్ వచ్చి మనకి డార్క్ థీమ్, ఐ ప్రొటెక్షన్, దాని తర్వాత చూసారంటే నార్మల్ అయిన అన్ని ఆప్షన్స్ మనకు వచ్చి ఇచ్చున్నారు. అది కాకుండా మనకి కింద చూసారంటే స్క్రీన్ కలర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. సో ఆ స్క్రీన్ కలర్స్ ఆప్షన్ యూస్ చేసుకొని మీరు ఆ స్క్రీన్ కలర్స్ని వచ్చి ట్వీక్ చేసుకోవచ్చు. సో స్టాండర్డ్, ప్రొఫెషనల్, బ్రైట్ అని చెప్పి వాళ్ళు కొన్ని ఇచ్చారు. మీరు అంటే మాన్యువల్గా కూడా ట్వీక్ చేసుకోవచ్చు. ఇక్కడ సూపర్ అయిన విషయం ఏం చూసారంటే దీంట్లో మనకి 120Hz వచ్చి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూసారంటే మనకి స్మార్ట్ స్విచ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. 60Hz ఇచ్చారు, 90Hz ఇచ్చారు, 120Hz కూడా ఇచ్చారు. సో 120Hz ఫోన్స్లో మోస్ట్గా చూసారంటే 60Hz ఉంటుంది, 120Hz ఉంటుంది. 90Hz ఆప్షన్ వచ్చి మనకి ఇయర్. బట్ వీళ్ళు చూసారంటే సూపర్గా మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో మీకు 90Hz చూసారంటే బ్యాలెన్స్డ్గా, బ్యాటరీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అదేలాగా చూసారంటే మనకి కొంచెం స్మూత్గా ఉంటుంది. 120Hz చూసారంటే అల్ట్రా స్మూత్గా ఉంటుంది. బట్ బ్యాటరీ లైఫ్ వచ్చి మనకి కొంచెం ఎక్కువగా వచ్చి లాగుతుంది. సో మీకు ఏది కావాలో మీరు వచ్చి కరెక్ట్గా వచ్చి చూస్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఈ 90Hz ఆప్షన్ ఇచ్చిన దానికి ఖచ్చితంగా ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి చెప్పాలి. దీన్ని ఫాలో అయ్యి మిగతా వెండర్స్ కూడా మనకు వచ్చి ఫాలో అయ్యారంటే సూపర్గా ఉంటుంది. సో 60Hzలో పెట్టుకోవచ్చు, 90Hzలో పెట్టుకోవచ్చు, 120Hzలో పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా ఐక్యూకి ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి చెప్దాం. సో ఇంత వేరియబుల్ అయిన ఒక రిఫ్రెష్ రేట్ ఇచ్చిన దానికి సూపర్ అయిన విషయం వచ్చి ఐక్యూ వాళ్ళు చేశారు అని చెప్పాలి. సో ఖచ్చితంగా ఐక్యూ వాళ్ళకి ఒక పెద్ద థమ్స్ అప్. సో నేను టెస్ట్ చేసి చూద్దాను ఎలా వచ్చి ఉంటుంది అని చెప్పేసి ఫుల్ రివ్యూలో వచ్చి నేను ఫుల్గా చెప్తాను ఎలా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండింది అని చెప్పేసి. దాని తప్పితే చూసారంటే మనకి ఆ ఫన్ టచ్ ఓఎస్లో ఉండే అన్ని ఫీచర్స్ వచ్చి అలాగే మనకు వచ్చి ఇచ్చున్నారు. సో మీకు ఫన్ టచ్ ఓఎస్ వాడు ఉంటే ఆ ఫీచర్స్ అన్నీ వచ్చి ఈ ఫోన్లో మనకి అలానే వచ్చి ఉంది అని చెప్పాలి. సో ఫన్ టచ్ ఓఎస్ ఫీచర్స్ అన్నీ వచ్చి ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి డిఆర్ఎం ఇన్ఫో. సో డిఆర్ఎం ఇన్ఫో యాప్ వచ్చి నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను. సో డిఆర్ఎం ఇన్ఫో యాప్ వచ్చి మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు కింద వచ్చి మనకి సపోర్టెడ్ రిఫ్రెష్ రేట్ వచ్చి 60, 90, 120 అని చెప్పి ఇచ్చున్నారు. సపోర్టెడ్ హెచ్డిఆర్ టైప్స్ చూసారంటే HDR10, HDR10+, దాని తర్వాత HLG అని చెప్పి మనకి ఇచ్చున్నారు. అది కాకుండా చూసారంటే
చూసారంటే L1 సర్టిఫికేషన్ వచ్చి మనకి L1 వచ్చి ఇచ్చున్నారు. సో L1 సర్టిఫికేషన్ ఉండే వల్ల మీకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అన్నీ చూసారంటే ఒక ఫుల్ హెచ్‌డీలో వచ్చి మనకి ప్లే అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి మాన్యువల్ కెమెరా కాంపాక్టబిలిటీ. సో ఈ యాప్‌ని వచ్చి మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి గూగుల్ కెమెరా వచ్చి కాంపాక్టబులా లేదా అని చెప్పి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చి మీరు మనం స్టార్ట్ వచ్చి ప్రెస్ చేద్దాం. సో మీరు చూడొచ్చు ఫుల్‌గా వచ్చి గ్రీన్ టిక్ మార్క్ ఉంది. సో ఫుల్‌గా గ్రీన్ టిక్ మార్క్ ఉండే వల్ల ఖచ్చితంగా దీంట్లో గూగుల్ కెమెరా వచ్చి సపోర్ట్ అవుతుంది. సో గూగుల్ కెమెరాకి డెడికేటెడ్‌గా ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. సో గూగుల్ కెమెరాకి ఖచ్చితంగా డెడికేటెడ్‌గా ఒక వీడియో వచ్చి మన ఛానల్‌లో వచ్చి పోస్ట్ చేద్దాము. సో నెక్స్ట్ చూసారంటే మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ చూద్దాం. సో దీంట్లో చూసారంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఎంత ఫాస్ట్గా ఉంది అని చెప్పి మనం చూద్దాము. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి చాలా ఫాస్ట్గానే ఉంది. ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేదని చెప్పాలి. సో మీరు చూడొచ్చు ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి చాలా ఫాస్ట్గా ఉంది. ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్లో మనకి ప్రాబ్లమే వచ్చి లేదు. నెక్స్ట్ చూసారంటే మనం కెమెరా అప్లికేషన్ వచ్చి ఓపెన్ చేద్దాం. సో మీకు తెలుసు దీనికి వెనకాల చూసారంటే ట్రిపుల్ కెమెరా సెటప్ వచ్చి ఇచ్చారు. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది. ఫ్రంట్లో చూసారంటే మనకి 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. సో ఫస్ట్ వచ్చి మనం అగ్రీ కొట్టేస్తాం. సో ఇదే చూసారంటే మనకి కెమెరా అప్లికేషన్. ఫస్ట్ చూసారంటే మనకి అల్ట్రా వైడ్, దాని తర్వాత చూసారంటే 2x డిజిటల్ జూమ్ మోడ్ వచ్చి మనకి ఇచ్చినారు. మ్యాక్రోకి వచ్చి పైన వచ్చి ఒక టాగుల్ ఆప్షన్ వచ్చి పెట్టారు. ప్లస్ మనకి సెల్ఫీ టాగుల్ వచ్చి అక్కడ ఉంది అని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం చూసారంటే దీంట్లో నార్మల్ అయిన మోడ్స్ అన్ని ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే పోర్ట్రేట్ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, నార్మల్ మోడ్స్ అన్ని వచ్చి ఉన్నాయి. వీడియో మోడ్ వచ్చి మనం పోయి చూద్దాం. వీడియో మోడ్లో రెజల్యూషన్ వచ్చి 4K వరకు మీరు పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ రేట్ చూసారంటే మీరు 60 FPS వరకు చూస్ చేసుకోవచ్చు. సో అది ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పాలి. ఎందుకంటే OnePlus Nord అంతా చూసారంటే మనకి 30 FPS మాక్సిమంగా ఇస్తున్నారు. బట్ దీంట్లో చూసారంటే 60 FPS ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే Poco X3 Proలో కూడా చూసారంటే మనకి 4K 60 FPS లేదు. బట్ దీంట్లో వచ్చి మనకి 4K 60 FPS IQ వాళ్ళు ఇచ్చున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక పెద్ద థమ్స్అప్ వచ్చి మనం చెప్తాము. అది కాకుండా చూసారంటే మనకి టిపికల్గా అయినా మిగతా అన్ని మూవీ మోడ్స్ మనకి వచ్చి ఇచ్చున్నారు. అది కాకుండా మోర్లో వచ్చి మీరు క్లిక్ చేశారంటే 64 మెగాపిక్సెల్ మోడ్, దాంతో చూసారంటే మీకు కావాల్సిన అన్ని మోడ్స్ వచ్చి ఆ మోడ్లో వచ్చి మనకి ఇచ్చున్నారు. సో కెమెరా చూసారంటే ఒక ఫీచర్ రిచ్ ప్యాక్డ్ అయిన ఒక కెమెరా అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. సో ఇప్పుడు చూసారంటే మేము కొన్ని ఫోటో శాంపుల్స్ అంతా తీసాం. ఆ ఫోటో శాంపుల్స్ అంతా మనము చూద్దాము. సో ఇప్పుడు ఈ ఫోటో శాంపుల్స్ అంతా మనము చూద్దాము. ఫస్ట్ చూసారంటే డే లైట్లో ఎలా ఉందని చూసారంటే కలర్స్ వచ్చి మనకి న్యాచురల్గానే ఉంది. ఎటువంటి ఒక ఓవర్ సాచురేషన్ వచ్చి లేదు. అదేలా చూసారంటే మనకి డైనామిక్ రేంజ్, దాని తర్వాత HDR కూడా సూపర్గా వచ్చి పర్ఫామ్ చేస్తుంది. సో లైట్ వచ్చి బాగా ఎక్కువ ఉండేప్పుడు మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, దాని తర్వాత అల్ట్రా వైడ్ కెమెరా రెండు మనకి సూపర్గా వచ్చి పర్ఫామ్ చేస్తుంది. బట్ లో లైట్ వచ్చి మనకి కొంచెంగా తక్కువ అయ్యేప్పుడు ఏమవుతుందని చూసారంటే అల్ట్రా వైడ్ వచ్చి కొంచెం మనకి ప్రాబ్లమెటిక్గా ఉంది. బట్ 64 మెగాపిక్సెల్ కెమెరా వచ్చి సూపర్గానే పర్ఫామ్ చేస్తానని చెప్పాలి. ఫస్ట్ ఇంప్రెషన్స్ వచ్చి నేను బాగానే ఇంప్రెస్ అయ్యాను అని చెప్పాలి. బట్ అల్ట్రా వైడ్ మాత్రం ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్ వచ్చి చేయాలి. సో మీరు చూడొచ్చు 64 మెగాపిక్సెల్ కెమెరా సూపర్గా వచ్చి మనకి పర్ఫామ్ చేస్తుంది. సో లో లైట్లో కూడా 64 మెగాపిక్సెల్ కెమెరా వచ్చి మనకి బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ అల్ట్రా వైడ్ శాంపుల్ వచ్చి చూడండి, అల్ట్రా వైడ్ శాంపులే కొంచెం చెత్తగా ఉందని చెప్పాలి. సో ఇది చూసారంటే నార్మల్ 64 మెగాపిక్సెల్ మోడ్, బట్ ఇది చూసారంటే మనకి అల్ట్రా వైడ్ శాంపుల్. సో అల్ట్రా వైడ్ వచ్చి లో లైట్లో అంతగా బాగాలేదని చెప్పాలి. మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరా వచ్చి మనకి సూపర్గానే ఉంది. బట్ పోర్ట్రేట్ మోడ్లో చూసారంటే ఇంకా కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ వచ్చి ఇంప్రూవ్ చేయాలి. అది కాకపోతే చూసారంటే మనకి టోటల్గా కెమెరాస్ వచ్చి డే లైట్లో సూపర్గా ఉంది. అల్ట్రా వైడ్ మాత్రం చూసారంటే లో లైట్లో చెత్తగా ఉంది. అది మాత్రం మనకి కొంచెం ఇంప్రూవ్ వచ్చి చేయాలి. సో ఈ వీడియోకి ఎంత వీడియో ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, నాకు వచ్చిన కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మరింత టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.